వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి లెగ్గిన్ అండి, లెగ్గిన్ టైప్లో స్ట్రైట్ ప్యాంటు ఏ విధంగా కటింగ్ చేయాలో స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తానండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఈ క్లాత్ని ఈ విధంగా అయితే ఫోల్డింగ్ వేసేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా ఓపెన్స్ అటువైపు ఆపోజిట్లో ఉండేలా వేసుకొని ఇక్కడైతే ఓ లైన్ డ్రా చేసుకోవాలండి. ఇది చేయటం వల్ల ఇది తర్వాత కటింగ్లోకి పోతుంది, కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు టేప్ తీసుకొని ఒక 1/2 ఇంచు ఈ ఫోల్డింగ్ వైపు మడత వైపు ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. ఇది లెంత్ ఎంత వచ్చింది అనేది 37 ఇంచెస్ అండి. 37 ఇంచెస్ దగ్గర వరకు కూడా మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ నడుము బెల్ట్ కోసం మార్క్ చేసుకోవాలండి. నడుముకి ఎలాస్టిక్ వేసుకుంటాం కదా, దానికోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇప్పుడు అక్కడ నుండి 37 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ కింద ఫోల్డింగ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్ చేసిందంతా కూడా దీన్ని కలిపేసుకోవాలండి, ఎందుకంటే ఇది కటింగ్లోకి పోతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్స్ డ్రా చేసేసుకుందాము. ఈ 2 మార్కింగ్లు కూడా లైన్ డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనకి ఈ నేపా ప్లేస్లో ఇది తీసుకుంటాం కదండి, ఇది కిస్తాకి. ఇప్పుడు దీనికి 12 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నుండి ఇక్కడ కూడా సేమ్ 12 ఇంచెసే మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లైన్గా డ్రా చేసుకొని బాక్స్లా డ్రా చేసేసుకోవాలి. దీన్ని బాక్స్లా డ్రా చేసుకొని ఇప్పుడు మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా ఈ కిస్తా కోసం 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. 2 ఇంచెస్ మార్క్ చేసుకొని దాన్ని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లోకి 1 ఇంచు మార్క్ చేసుకొని దానికి రౌండ్ షేప్ ఇచ్చేసేయాలి. ఈ విధంగా అయితే రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ మిడిల్లోకి మార్క్ చేసుకోవాలండి. ఈ మిడిల్లోకి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మధ్యలోకి మార్క్ చేసుకోవాలి. ఈ బాక్స్కి ఈ మధ్యలోకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కిందకు వచ్చి కొంచెం కింద దించి మళ్ళీ ఇది మోకాలి పైన వస్తుందండి మెజర్మెంట్. మోకాలి పైన నీ లెంత్ ఎంత ఉందనేది చూసి మెజర్మెంట్ తీసుకొని దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ కాల్ లూజ్కి 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 అంగుళాలు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి 6 ఇంచెస్ 7.5 అండి, 7.5 ఇంచెస్. ముందు నేను ప్యాంటు కుట్టాను, ఈ కస్టమర్కి 6 పెడితే టైట్ అయిందని చెప్పారు. దాన్ని బట్టి నేను 7.5 ఇంచెస్ పెట్టేశాను. 7.5 కాల్ లూజ్ పెట్టుకోవాలండి. అది మన బాడీ మెజర్మెంట్ని బట్టి పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మిడిల్లోకి లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ నడుం దగ్గర నుంచి కిందకి 20 ఇంచెస్ తీసుకోవాలండి. మోకాలు పైన లెంత్ కోసం 20 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ మిడిల్లోకి మళ్ళీ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే టేప్ని ఇలా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకుంటే మనకు కరెక్ట్గా మెజర్మెంట్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం లైన్స్ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా అయితే మొత్తం కలిపేసి డ్రా చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి.
8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఇటు 4 అటు 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఇక్కడ కన్నా ముందు మార్క్ చేసిన దానికన్నా ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి. మోకాలు లెంత్ లూజ్ని బట్టి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 9.5 పెట్టేశానండి. నేను ఫస్ట్ స్టిచ్చింగ్ చేసినప్పుడు 8.5 పెడితే టైట్ అయింది. అయితే ఇప్పుడు 9.5 పెట్టాను. 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టాను. టైట్ అంటే టైట్ కాదండి, పర్ఫెక్ట్గానే ఉంది. కానీ కస్టమర్ ఇంకా లూజ్ కావాలి అని చెప్పి అడిగారు. దాన్ని బట్టి 1 ఇంచు అన్నీ కూడా మెజర్మెంట్స్ పెంచాను. చూడండి, ఇక్కడికి 7.5, మిడిల్లోకి వచ్చేసి 8, తర్వాత 9.5. ఆ విధంగా అయితే నేను మార్క్ చేసాను. ఇప్పుడు దీన్ని ఈ లైన్స్ అన్నీ కూడా కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మార్క్స్ అన్నీ కలుపుకుంటూ లైన్ డ్రా చేసేసుకొని దీన్ని కలిపేసుకోవాలి. ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇది కూడా కలిపేసుకోవాలండి. ఇది కిస్తా దగ్గరికి ఈ విధంగా అయితే క్రాస్గా పక్కకు కలుపుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకు ఈ 2 పీసెస్ వస్తుంది. 2 పీసెస్ని కూడా మళ్ళీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్గా అటాచ్ చేసుకోవాలన్నమాట. తర్వాత స్టిచ్చింగ్లో చూపిస్తానండి. ఇదైతే కటింగ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోనైతే లైక్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వలన నాకు ఎంకరేజ్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. ప్లీజ్ అండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇది నడుం బెల్ట్ కదండి, నేను మార్క్ చేయడం మర్చిపోయాను. దీన్ని కూడా ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. ఇది నడుంకి ఎలాస్టిక్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని అయితే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ వేసేయాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టుగా వేసేసుకుని ఆపోజిట్లో ఓపెన్స్ ఉండేలాగా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని వేసేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కన్నా ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. కింద వరకు కూడా సేమ్ వన్ సైడేనండి. కిస్తా ఎటువైపు అయితే మార్క్ చేసి కటింగ్ చేసామో అటువైపు నుండే 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. దీన్ని డ్రా చేసుకోవాలండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు దీన్నంతా కూడా డ్రా చేసేసుకోవాలి. కలిపేసుకుంటూ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కిస్తా దగ్గర మిడిల్లోకి మళ్ళీ 1 ఇంచు మార్క్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకొని రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసేసిన తర్వాత ఇప్పుడు నడుం దగ్గరికి రావాలి. నడుం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవాలండి. కిస్తా వైపు ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది సైడ్ వచ్చేసరికి సేమ్ దానిలోకే ముందు మనం కటింగ్ చేసిన ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దానికి కలిపేసుకోవాలి. ఇటువైపుని ఇది మిడిల్లోకి సైడ్కి వస్తుందండి జాయింట్. ఆ సైడు ఈ సైడ్ వైపు ఎక్కువ పెట్టుకోకుండా సేమ్ అందులోకే కలిపేసుకోవాలి. ఈ విధంగా అయితే దీన్ని ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలి.
ఇది ఫ్రంట్ పార్టు, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి, మనకి అటాచ్ చేసేటప్పుడు తెలియటం కోసం నేనైతే ఈ విధంగా మార్క్ చేశాను. ఇప్పుడైతే దీన్ని స్టిచ్చింగ్ చేద్దామండి. స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇప్పుడైతే ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఈ రెండు ఫ్రంట్ పార్ట్స్ని తీసుకొని ఈ రెండు కూడా కలుపుకుంటూ ఇలా కిస్తాని జాయింట్ చేసేసుకోవాలి. డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసేసానండి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా తీసుకొని సేమ్ అదే విధంగా కిస్తాలు రెండు కలుపుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, నేనైతే అట్లా పెట్టేసాను. అదేవిధంగా కుట్టి వేసుకోవాలి. డబల్ స్టిచ్ కంపల్సరీగా వేసుకోవాలండి. ఇప్పుడు దీనికి ఈ సైడ్లు వచ్చింది కదండి, సైడ్లు ఈ రెండు కలుపుకుంటూ సైడ్ కూడా కటింగ్ వస్తుంది దీనికి. ఈ సైడ్ రెండు కలిపేసుకోవాలి, అటాచ్ చేసుకోవాలి. కలుపుకుంటూ ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది అర్థం కావడం కోసం కొంచెం లెంత్ అయినా వీడియో మొత్తం తీసానండి. చూడండి, కంపల్సరీగా మిస్ చేయకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా అయితే మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. ఎందుకంటే ప్యాంట్ కాబట్టి కొంచెం గట్టిగా ఉండాలి కదా, అందుకని డబల్ స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇప్పుడు వన్ సైడు రెండు పార్ట్స్ కలిపేసాను కదండి. ఇప్పుడు దీనికి వచ్చేసి వన్ సైడు పాకెట్ పెడుతున్నాను. పాకెట్కి ఇలా నడుము దగ్గర బెల్ట్ తీసుకున్నాం కదా, దాని కింద నుండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 6 ఇంచెస్ పైన వచ్చేసి సైడు ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకొని వెడల్పు 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. పైనుండి 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీనికి పాకెట్ క్లాత్ తీసుకుందాము. ఇప్పుడు ఇది వచ్చేసి 14-15 ఇంచెస్ పొడవు ఉండే క్లాత్ తీసుకున్నాను. నేనైతే 15 ఇంచెస్ తీసాను. ఈ విధంగా తీసుకొని వెడల్పు 10 ఇంచెస్ ఉండేటట్టుగా చూసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ దానికి నేపాకి ఏ విధంగా అయితే మార్క్ చేసామో అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చి పైన వచ్చేసి 1.5 ఇంచే పెట్టుకోవాలండి. 1.5 పైన మన హ్యాండ్ పెట్టే పైన అక్కడ 1.5, కింద వచ్చేసరికి మళ్ళీ 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ ప్యాంట్ క్లాత్కి రెండు జాయింట్కి పెట్టేసేయాలి. ఈ విధంగా పెట్టేసుకొని రెండు కలుపుకుంటూ స్టిచ్ వేయాలండి. చూడండి, నేనైతే అలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక్కడ స్టిచ్చింగ్ తీసుకొచ్చి మళ్ళీ తిప్పేసి మళ్ళీ స్ట్రైట్గా వేసేసుకోవాలి. మళ్ళీ దీన్ని తిప్పేసుకోవాలి, తిప్పి స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ స్టిచ్ కింద వచ్చేసి కటింగ్ పెట్టాలండి. స్టిచ్ లోపల కాకుండా కింద వైపు యువతల వైపుకి కటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పక్కగా మడిచిపెట్టాం కదా, ఈ క్లాత్ని ఈ విధంగా వేసుకోవాలి. మళ్ళీ ఈ విధంగా వేసేసుకొని సేమ్ అదే విధంగా
స్టిచ్ వేయకూడదండి. ఇప్పుడు దీన్ని కింద నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ రెండు కలుపుకుంటూ కిందన స్టిచ్ వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా వేసుకుంటే పాకెట్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని తిరగేసుకోవాలి. ఈ విధంగా తిరగేసేసేయాలి. వేసుకొని దీన్ని మళ్ళీ కిందకి ఫోల్డ్ చేయాలండి. చూడండి, ఇట్లా అయితే ఫోల్డింగ్ కిందకి పెట్టేసేయాలి. ఈ విధంగా ఫోల్డింగ్ వేసి ఇప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. ఈ ఖర్చు బయటకు ఉండేటట్టుగా చూసి ముందు స్టిచ్ చేసింది కొంచెం లోపలికి ఉండేటట్టుగా వేసుకొని ఇప్పుడు మిగతా పార్టు కలిపేసుకోవాలి. ఈ రెండు పార్ట్స్ని కూడా కలుపుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ప్యాంటు వన్ సైడే వేసాం కదండి, కలిపాము. ఈ సెకండ్ సైడ్ స్టిచ్చింగ్ వేయాలి. సెకండ్ సైడ్ కూడా కలుపుకుంటూ ఈ ఖర్చుని కలపాలండి. పాకెట్ స్టిచ్ వేసిన వైపు కాకుండా ఈ విధంగా పక్కకి స్టిచ్ వేయాలి. చూడండి, ఎదుగుండి పాకెట్ స్టిచ్చింగ్ మీద పడకుండా పాకెట్ మీద పడకుండా పక్క నుండి దీన్ని కలుపుకుంటూ జాయింట్ చేస్తూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఆ పాకెట్ని కూడా కిందకు వచ్చేసరికి కొంచెం పాకెట్ని కూడా కలిపి వేయాలండి. అక్కడ కొద్దిగా హోల్లా ఉంటుంది కాబట్టి ఓపెన్ అది కలిపేసుకుంటూ ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. పాకెట్ వైపు విడిచిపెట్టి మిగతాదంతా డబుల్ స్టిచ్ వేసేసుకోవాలండి. చూడండి, ఇదిగోండి పాకెట్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఓపెన్ వదిలేసి కింద నుంచి డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు నడుముకి స్టిచ్ వేసేద్దామండి. బెల్ట్ వేసుకోవాలి. నడుం బెల్టు ఇది ఎలాస్టిక్ నాకు ప్రస్తుతానికి ప్రజెంట్ దగ్గరలో లేక నేను వేయలేదండి. బందు పెట్టేమన్నారు కస్టమర్, కూడా బందు పెట్టేశాను. దీన్నైతే ఫస్ట్ ఒక స్టిచ్ వేసానండి. తర్వాత దీనిలో థ్రెడ్ పెట్టేసేసి 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ వేసాను. చూడండి, ఈ విధంగా అయితే థ్రెడ్ పెట్టేసుకోవాలి. ఇది అర్జెంట్ అన్నారని నేను ఈ విధంగా స్టిచ్చింగ్ చేశానండి. దీనికైతే ఎలాస్టిక్కే చాలా బాగుంటుంది. నేను బందు పెట్టాను. ఈ విధంగా అయితే చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఇది స్టిచ్చింగ్ అయిపోయింది. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీని కింద కిస్తా వైపు కాళ్ళ దగ్గర జాయిన్ చేసుకోవాలండి. ఫైనల్గా స్టిచ్ చేస్తే ప్యాంట్ అయిపోతుంది. చూడండి, ఈ రెండు కలిపి జాయిన్ చేసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ కాళ్ళ దగ్గర ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేయలేదు కదండి, ఇది స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక లైన్ జాయిన్ చేసి ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ వేసేసి స్టిచ్ వేసేసానండి. ఇది బకరం పెట్టలేదు, బకరం పెట్టకుండా నార్మల్గా స్టిచ్ వేసేసాను. డబుల్ స్టిచ్ వేసేసాను.
సేమ్ రెండు వైపులా అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు కిస్తా దగ్గర నుంచి జాయిన్ చేసుకోవాలి. కింద కాడ దగ్గర నుంచి కాకుండా కిస్తా దగ్గర నుంచి జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. 2 సైడ్స్ కూడా సేమ్ అదే విధంగా కలిపేసుకోవాలి. సేమ్ అదే విధంగా డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడైతే ప్యాంట్ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి పాకెట్ ఎలా వచ్చిందో చూపిస్తాను. కిస్తా దగ్గర కూడా బాగానే పర్ఫెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు ఈ పాకెట్ ఎక్స్ట్రా ఇక్కడ పైన ఇది నడుము బెల్ట్లో కలిపేసుకోవాలండి. నేను మర్చిపోయాను. ఇదైతే ఈ విధంగా కుట్టు వేసేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఫైనల్గా ఎలా ఉందో చూద్దాము. ఇదిగోండి జేబు చూడండి ఎంత పర్ఫెక్ట్గా చాలా నీట్గా వచ్చేసింది. నాకైతే చాలా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందండి ప్యాంట్ అయితే. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నా వీడియో మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.